నీకు మాటలతో బుద్ధి రాదు. నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏమిటి పని? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా పెళ్ళం నా ఇష్టం. దీని కాళ్ళు చేతులు కట్టి పడేసి ఒక మూల పడేస్తే తప్ప దీని దాష్టికాలు ఆగం. సెక్యూరిటీ 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 సార్ సార్ రండి సార్, బయటికి రండి సార్, రండి సార్, తీసుకెళ్ళు. పదండి సార్, బయటికి పదండి, పదండి. డర్టీ ఫెలో. స్వర్ణ డార్లింగ్, ఏమిటి గొడవ? చూడు, వచ్చింది నీ మనవడని తరివేశామని చెప్పొద్దు. ఎంతైనా వాళ్ళు ఒకటే. ఎవరు లేరమ్మమ్మా. వినాయక చవితి చందాలకు వచ్చారు. ఇచ్చింది చాలేదని గొడవ చేస్తుంటే సెక్యూరిటీతో నేనే బయటకు గెంటించాను. ఓహో, సాకేతేడి? అత్తయ్యని కాఫీ అడిగాడు, తెచ్చేలోపే వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా స్వర్ణ దగ్గరికే వెళ్ళుంటాడు. అందుకిదే సాక్ష్యం. బాగా కోపంతో వెళ్ళాడు. అక్కడికి వెళ్లే ముందు ఒక్కరికైనా చెప్పలేదు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. ఏం జరుగుతుందోనన్న డౌట్ ఎందుకమ్మా? ఖచ్చితంగా గొడవే జరుగుతుంది. వీడు ఊరుకోడు, వాళ్ళు ఊరుకోరు. ఎలా ఊరుకుంటాడు తాతయ్య? ఎలా ఊరుకుంటాడు? తమ్ముడే కాదు, నేనైనా ఊరుకోను. చాలే రఘు, అసలే సాకేత్ ఆవేశానికి భయపడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. రఘు, టైం మనది కానప్పుడు తల వంచుక తప్పదు. ఇది నేను చెప్పలేదు, మన పురాణాలే చెప్తున్నాయి. ఎక్కడి పురాణాలమ్మా? ఎవరు వింటున్నారు ఈ కాలంలో? ప్రతివాడి స్వార్థం ఒక పురాణం అయిపోయింది. ఛీ! సాకేత్, సాకేత్, ఏమైందిరా? రా లోపలికి వెళ్దాం. సకేత్, ఏంట్రా ఏమైంది? అక్కడికే వెళ్ళావా? వాళ్ళ పనేనా? అవునన్నయ్య, ఆ రాక్షసి చివరకు నా మీద చేయి చేసుకునేంత కూడా తెగించింది. దెయ్యం పట్టింది. స్వార్థం అనే దెయ్యం దాన్ని మనిషిని మర్చిపోయేలా చేసింది. తను మర్చిపోతే మనం గుర్తు చేద్దాం. ఏం చేస్తావురా? కోర్టు పోలీసులే ఏమీ చేయలేకపోయారు, ఇంకా నువ్వు నేనేం చేయగలుగుతాం? నిరాశగా మాట్లాడద్దు తాతయ్య. ప్రాబ్లం వచ్చినప్పుడే ధైర్యం కావాలి. సాకేత్, మన యూనియన్ లీడర్ని రమ్మను. మన ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ అందరినీ అక్కడికి చేర్చమని చెప్పు. ఎందుకు రఘు? ఎందుకేంటొదినా? బ్రిలియంట్ ఐడియా. మన దగ్గర మొత్తం 6,000 మంది వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఆ పొగరగొడ్డు కొమ్ముల్ని వంచుతారు. అధిష్టాన మహోత్సవం అట, అధిష్టాన మహోత్సవం. వాళ్ళంతా కలిసి దానికి చేస్తారు పెద్ద ఉత్సవం.
ఒక్క తాటి మీద నిలబడి అందరూ స్వర్ణని మేము ఒప్పుకో అంటే చాలు సీత. స్వర్ణ చేతులు కాళ్ళు కట్టేసినట్టే. అందువల్ల లాభం అదేమైనా దిగొస్తుందా? పోనీ మారుతుందా? అవన్నీ ఏమీ జరగవు రఘు. పైగా అది మన ఫ్యామిలీలో జరిగిన గొడవ. అమ్మమ్మ గారి పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ఇది మనం తేల్చుకోవాల్సిన విషయం. వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయొద్దు ప్లీజ్. మరెలా వదినా? ఇంకా మనం నీతులు వల్లిస్తూ కూర్చుంటే జరగాల్సిందంతా జరిగిపోతుంది. అదే జరిగిందంటే ఇంటిని ఆ స్వర్ణ, ఆ భాగీరథి మంగను నాశనం చేసేస్తారు. లేదా మంగను బయటికి తోసేస్తారు. మహారాణిలా బ్రతికిన మంగ తనకు పట్టిన దుస్థితికి తననొక్క మాట అనాల్సిన పనే లేదు. అదే పోతుంది, గుండె ఆగిపోతుంది. తాతయ్య గారు ప్లీజ్, నేను అడ్డదారులు వద్దన్నాను, కానీ మనకు అక్కడికి వచ్చే దారులు వెతుక్కుందాం. హలో హలో సీతామహాలక్ష్మి, నువ్వా? ఏ నేనైతే ఫోన్ పెట్టేస్తావా? నష్టపోతావు, జాగ్రత్త. అక్కడికి నువ్వు ఇప్పుడు ఇచ్చిన లాభంలో మేమేదో మునిగి తేలుతున్నట్టు. గతం వదిలే, నీకు ఆఫర్ ఇస్తాను రా. ఆ, వింటున్నావా? వింటావులే, సీతవు కదా, అవకాశాలు పోగొట్టుకోవు. అందులో అవసరం కూడా ఉందాయే. పాయింట్కి రా, వాగుడొద్దు. ఓకే ఓకే, చూడు, సాయంత్రం ఫంక్షన్ ఉంది. 3 ఫేస్లు, ఫేస్కి 5,000. ఫేషియల్ మేకప్ చేయాలి. వస్తావా? ఎక్కడికి? ఓ, విల్లాకే. త్వరగా వస్తానంటే ఆఫర్ నీకు, వద్దంటే నెక్స్ట్. వస్తున్నాను, అరగంటలో అక్కడ ఉంటాను. దాందేగా ఫోన్. ఎక్కడికి రమ్మంటుంది? ఫంక్షన్ ఉంది కదా, ఫేషియల్ మేకప్ చేయాలంట. ఆ, నేను వెళ్ళమ్మా, వెళ్ళి మొహం మీద దుమ్మెత్తి పోసిరా. మరి అడ్డు అదుపు లేని అహంకారం అయిపోయింది తనది. వస్తానని చెప్పాను తాతయ్య గారు, కానీ నేను వెళ్ళేది దెబ్బలాటకు కాదు. వాళ్ళు అడిగింది చేసొస్తాను. పిచ్చి పట్టిందా సీత? తను పిలవడం అది చాలదన్నట్టు నువ్వు వెళ్తానన్నావు. నాకు ఇష్టం లేదు సీత, నువ్వు వెళ్ళొద్దు. వస్తానని చెప్పాను కదా రాకు, మాట తప్పలేను, వెళతాను. ఎందుకమ్మా వద్దన్నా కూడా అలా పంతం? తను నిన్ను అవమానించడానికే పిలిచింది. తెలుసు తాతయ్య గారు, అందుకే ఫేస్కి 5,000 అని నొక్కి మరీ చెప్పింది. ఒక్క రోజుకు అంత డబ్బు ఈ సమయంలో ఆడుకుంటుందా సీత? వద్దు సీత, డబ్బు కోసం ఇంత దిగజారొద్దు. నువ్వు ఏంటి రఘు, ఇప్పుడు నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది, నన్ను ఆపకండి ప్లీజ్. ఏం అవసరం లేదు, డబ్బేనా? ఇంత డబ్బు మనిషివి నువ్వు ఎప్పుడయ్యావు? సీత, మనిషికి డబ్బు అవసరం గాని డబ్బే ముఖ్యం కాదు. నువ్వు అక్కడికి వెళ్ళి తీరాలనుకుంటే చాలా దూరం ఆలోచించి అడుగు ముందుకే. అదే మన మధ్య దూరానికి నాంది. రఘు, ఎందుకంత కోపం? ఇంతలో ఇంత అపార్థమా? కేవలం డబ్బొక్కటే గుర్తుకొస్తుందా నీకు? ఆ బైరాగి స్వామి ఏం చెప్పారు? అమ్మమ్మ గారిని వాళ్ళ కబంధ హస్తాల నుంచి తప్పించేందుకు మనకి దొరికింది దొక్కటే మార్గం. దాన్ని వాడుకుందాం రఘు, ఆవేశపడుకో, నా మాట విను. ఏది ఏమైనా నువ్వే సీత, నువ్వే రైటు.
ఇది అవకాశం. వదులుకోవద్దమ్మా, వదులుకోవద్దు మనం. వెళ్ళమ్మా, వెళ్ళు. కానీ వదినా, నువ్వు అనుకున్నంత సులభంగా జరుగుతుందా పని? ప్రయత్నం మన వంతు సాకేత్. నిజాయితీని దేవుడు తప్పకుండా కాపాడతాడు. ఆ నమ్మకం నాకుంది. సీత, శ్రావణ మాసం తాంబూలం ఇద్దామని వచ్చానే. అల్లుడు గారు, ఏమైంది? ఓ, మళ్ళీ ఏమైనా జరిగిందా? ఎందుకు అందరూ అలా ఉన్నారు? ఆ దెబ్బేంటి? ఏం కాలేదమ్మా, నువ్వేం కంగారు పడుకో. తాతయ్య గారు, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికే? నాకేం పనిలేదు. నీతో పాటు నేను వస్తానే. ఏంటి అందరూ అలా అయిపోయారు? నేను రాకూడని చోట అది? అదేం కాదమ్మా, నేను స్వర్ణ దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు రావడం నీకే బాధ. అది ఏదో ఒకటి అంటుంది. అక్కడికొచ్చి చూసి నువ్వు మాత్రం ఏం చేయగలవు? జరిగేది చూసి బాధపడ్డం తప్ప వద్దులేమ్మా. బాధలకు బంధాలు ఎడమైతే ఇక బతుకుల్లో మిగిలేదే ఉందే. ఏం పర్వాలేదు. సీత, జాగ్రత్త. ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయొద్దునా, మేము వచ్చేస్తాం. తాతయ్య గారు, మళ్ళీ అమ్మమ్మ గారి ఇంటికి తిరిగి రావాలని నేను వెళుతున్నాను. నన్ను ఆశీర్వదించండి. వెళ్ళిరామ్మా సీత. నీ మంచితనమే నిన్ను గెలిపిస్తుంది. రామ్మా. నీ కర్మ కాకపోతే దాని పొగరికి దశ పట్టిందే. అందుకే నువ్విలా రావాల్సి వచ్చింది. షూ. అమ్మా, నువ్వేం మాట్లాడుకో. నేను దారిలో చెప్పిందంతా గుర్తుందిగా. మనం వచ్చింది దాని పని కోసం కాదు, మన పని కోసం. రా. ఎవరండి మీరు? రామ్మా. ఫేషియల్ చేయడానికి రమ్మన్నారు. ఓకే, వెళ్ళండి. రండి రండి, స్వాగతం. పీఠాపురం సీతామహాలక్ష్మి గారు అలియాస్ మంగా ఫార్మా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు, అలియాస్ హెర్బల్ క్రీమ్ క్వీన్ గారు, అలియాస్ మిసెస్ రఘురామ్ గారు, స్వాగతం సుస్వాగతం. ఇంకో రెండు చేర్చవే. రామచంద్రయ్య కూతురు గారు, మంచి చెడు విచక్షణ లేని స్వర్ణలతాదేవి అక్కగారు అని కూడా చేర్చు. ఆ రెండు మర్చిపోయావే. నువ్వెందుకొచ్చావు? నాకు తోడు. నువ్వు పిలిచింది బ్యూటీషియన్ సీతని. కడగాల్సిన మొహాలేవో తొందరగా చూపించు. అంత తొందర దీనికో? తొందరే మరి. పని పూర్తయితేనే కదా డబ్బు చేతిలో పడేది. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మేమేమీ భిక్షానికి రాలేదు. అందుకు కాకపోతే ఇంకెందుకు వచ్చినట్టు? మొత్తానికి డబ్బే కదా నీకు కావాల్సింది. డబ్బు కోసం ఎంతెంత నీచాలు చేస్తారో ఆ శాస్త్రంలో పట్టాలు పుచ్చుకున్న వాళ్ళు మీరంతా. అయినా మీతో నాకెందుకు? పని చేసుకొని పొమ్మంటారా, ఇప్పుడే పొమ్మంటారో తేల్చుకోండి. నీ పొగరికేం తక్కువ లేదు గాని పద లోపలికి. అమ్మమ్మ గారు, మీరు రండి, ఫేషియల్ చేయించుకోరా? రండి రండి రా. స్వర్ణ డార్లింగ్, వీళ్ళెందుకు వచ్చారు? ఎంతో ఆప్యాయంగా పలకరించి ఎప్పుడూ ఇంటికి రమ్మనే పిన్ని గారు ఎందుకొచ్చారని అడుగుతున్నారని వింటుంటే బాధేస్తుంది సీత. అమ్మా, అది అమ్మమ్మ గారి తప్పు కాదు. నువ్వు జరుగుతున్న వాటికి ఆవిడ్ని బాధ్యురాలను చేయొద్దు ప్లీజ్.
ఏంటా గుసగుసలు? ఏమైనా ప్లాన్లా? అలాంటివి నీకు అలవాట్లే. సర్లే, ముందు కానివ్వండి. పదమ్మా. అమ్మా, ఆ? ఇదిగో ముందు కూల్ వాటర్ ఆ బౌల్లో పోసి అక్కడున్న క్లాత్స్ అన్ని తడిపేసి పిండి ఫేసెస్ మీద వేయి. 5 minutes తర్వాత బ్లీచ్ వేద్దాం. ముందా పంచే. సరే. వాసంతి, వీళ్ళ మీద ఓ కన్నేసుంచు. సీత సామాన్యురాలు కాదు. మరెందుకు పిలిచావే? దాని అహంకారం మీద దెబ్బ కొట్టి ఏ అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదు. అందుకే పిలిచాను. సరే, నేనిప్పుడే వస్తాను. కనిపెడుతూ ఉండు. సరేనే. అమ్మమ్మ గారు, ఏమిటిది? ఎందుకు? అది బ్లీచింగ్ చేసే ముందు వెట్ క్లాత్ కప్పాలి అమ్మమ్మ గారు. అప్పుడు ఫేస్ ఫ్రెష్ గా అవుతుంది. ఓహో, ఓ ఇలా చేస్తే తెల్లగా అవుతారా? ఆ, అవుతారు, బాగా అవుతారు. అయితే కప్పు కప్పు. ఆ, సీత, ఆ, ఇలా ఎంతసేపు ఉండాలి? ఆ, ఇంకొద్దిసేపు అమ్మమ్మ గారు, అయిపోవచ్చింది. బాగా తెల్లగా అవ్వాలి. ఆ, ఆహా, ఏమి అందం. ఓహోహో, అమ్మా, ఆ ఏమి బౌల్స్ అందం. ఇలా. అమ్మమ్మ గారు, ఇంక చాలు, క్లాత్ తీసిస్తాను. ఓకే. తెల్లగా అయ్యానా? ఆ, చాలా. అమ్మా, ఆ? వాళ్ళకు కూడా క్లాత్లు తీసి ముగ్గురి కళ్ళ మీద కీరా ముక్కలు పెట్టు. అలాగే. వాసంతి, క్లాత్ అలా తీయకూడదు. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు ఉండండి. అయ్యో, ఈ నీళ్లు తాగండి. అమ్మమ్మ గారు, పట్టండి, బ్లీచ్ వేస్తాను. నాకు నిద్ర వస్తున్నట్టుంది. వస్తుంది అమ్మమ్మ గారు. నిజానికి మీకు వచ్చేది నిద్ర కాదు, మెలకువ. ఏంటి గుసగుసలాడుతున్నారు? ఏం లేదు. ఏంటి, ఇంకా కాలేదా? అవతల టైం అవుతుంది. మొహాలు ఇత్తడి పళ్ళాల్లా మెరవాలి కదా, టైం పడుతుంది మరి.